కన్నబిడ్డ కళ్ళ ముందుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందం నిండిన సమయంలో మనుషుల గురించి మాట్లాడుకోవాలి గాని రాక్షసుల గురించి కాదు. ఆ రాక్షసి ఇన్నాళ్ళు మన జీవితాల్లో ఉండబట్టే సంతోషం అనే మాటకే మనం దూరం అయిపోయాం. ఇక్కడైనా మన జీవితాలు బాగుండాలి అంటే దాని జ్ఞాపకం కూడా నీ మనసులోకి రానివ్వద్దు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వర్షం మన కడుపున పుట్టినంత మాత్రాన పరాయిదైపోతుందా? ఏ చేతుల మీదుగా పెరిగిన వర్షం అంత కిరాతకురాలా? మన జీవితాలు నాశనమయ్యే అంతగా తను చేసిన తప్పేంటండి? అది చేసింది మామూలు తప్పు కాదు, మన బతుకుల్లో మంటలు రేపింది. అరాచకాన్ని ఆహారంగా తినే దెయ్యం అది. సహనాన్ని నీళ్లుగా తాగే రాక్షసది. కక్షని కడుపులో దాచుకొని పగని పిడికెట్లో పెట్టుకొని కళ్ళలో చితిమంటలు నింపుకొని మన జీవితాల్లోకి అడుగుపెట్టిన కిరాతకురాలది. అది మన ఇంట్లో అడుగుపెట్టిందే మనల్ని సాధించడానికి. అమ్మా అని పిలిచి నిన్ను అంతం చేయాలని చూసింది, నాన్న అని పిలిచి నన్ను నాశనం చేయాలని చూసింది. అది ఈరోజు బంగారం లాంటి తులసి జీవితం ముక్కలైపోవడానికి కారణం కూడా ఆ వర్షే. నేను కళ్ళుండి గుడ్డివాడిని అవడానికి కారణం కూడా అదే. పదిహేనేళ్లుగా మనం అనుభవించిన కష్టాలకి కన్నీళ్లకి మూలం ఆ పాపిష్టిదే కల్పన. ఎందుకది మన మీద పగ సాధిస్తోంది? దానికి మనం ఏం ద్రోహం చేశామని ఇలా కక్ష కట్టింది? ఎందుకు మన జీవితాలతో ఆడుకోవాలనుకుంది? అసలు అదెవరు? ఎందుకు మన జీవితాల్లోకి వచ్చింది? పంతం పురిటి నొప్పులు పడితే కక్ష అనే కడుపు చించుకొని ద్వేషం అనే ఊపిరి పోసుకొని పుట్టిన బిడ్డది. ఆ జ్వాల ఎవరో కాదు, నా తండ్రి చావుని కళ్ళ చూసి నా తమ్ముడిని పొట్టన పెట్టుకొని మన జీవితాల్లో తుఫాను రేపి వెళ్ళిపోయిన ఆ రమ్య కూతురు. ఏంటి? రమ్య కూతురా? అవును కల్పన. అసలు ఏం జరిగిందంటే పొరపాటు నా కరుణ ఆ ఇంట్లో అడుగు పెట్టినా దాన్ని ఆ ఇంట్లో ఉండనివ్వద్దు. కరుణ నా ఇంట్లో అడుగు పెట్టినివ్వను.
ఎంత కాదనుకున్నా అది నా తమ్ముడు కూతురే కదా. దాన్ని పెంచుకొని నీ కూతురు లేని లోటు తీర్చాలని నేను ఆశపడ్డాను. కల్పన, ఏమైంది? ఏమండి? ఏంటండి ఏంటండి మీరు చెప్పేది? అవును కల్పన, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నీకు నిజం చెప్పలేక నరకయాతన అనుభవించా. ఆవేశపడ కల్పన, స్థిమితంగా ఆలోచించు. బిడ్డను అంతలా ప్రేమిస్తున్న నీకు పిడుగులాంటి ఈ నిజం చెప్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావునని, నా బిడ్డ ఎక్కడా అని నువ్వు సూటిగా ప్రశ్నిస్తున్నా నేను తలదించుకున్నాను. ఇప్పటికైనా నీ మనసు కుదుటపరచుకోకపోతే నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను కల్పన. అంటే ఇన్నాళ్ళు నా శత్రువు కూతురు కక్ష కట్టి నా కడుపు మీద తంతున్నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నానా? తల్లి పగని పంచుకొని ద్వేషానికి అమ్మ అనే రంగు పొలువుకుని నా చుట్టూ తిరుగుతుంటే నా గుండెలకి హత్తుకుని పెంచానా? మన రక్తాన్ని కళ్ళ చూడాలనుకున్న దానికోసం నా రక్తం ధారపోయాలనుకున్నానా? అమ్మా ఊరుకో అమ్మా, తులసి, నీకు చేసిన అన్యాయానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అది అది మనకి చేసిన ద్రోహాన్ని తలుచుకుంటుంటే నా గుండె పగిలిపోతోందమ్మా. పాపిష్టి దాన్ని గుండెల మీద ఎత్తుకుని పెంచాను. నిన్ను గాలి కొదిలేశాను. దానికి ఆప్యాయత పంచాను. నిన్ను అనాథని చేశానమ్మా. చివరికి నీ జీవితాన్నే సర్వనాశనం చేయాలని చూసి నా కిరాతకురాలిని ఆ దేవుడు క్షమించడమ్మా, క్షమించడం. అమ్మా, ఏమండి, ఇక దాని పేరు కాదు కదా, దాని జ్ఞాపకం కూడా మనసులోకి రానివ్వను. ఇన్ని రోజులు నిజం తెలియక మిమ్మల్ని దోషిని చేసి మాట్లాడాను. మీ సహనాన్ని పరీక్షించాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కల్పన, ఊరుకో, ఏడవద్దు. ఏడవనండి, ఇంకేడవను. నా బిడ్డ నా దగ్గరే ఉందిగా. ఇక నా కళ్ళల్లో కన్నీళ్లు రావు. కన్నీళ్లు రావండి. తులసి అమ్మా,
ఏం డాక్టర్, ఏంటి పరిస్థితి? సర్జరీ గ్రాండ్ సక్సెస్. ఆ అమ్మాయికి నచ్చినట్టు మీరు కోరినట్టు చేశారు. ఇప్పుడు తన్నెవరు గుర్తుపట్టరుగా? ఛాన్సే లేదు. పాత రూపానికి కొత్త రూపానికి ఏమాత్రం పోలికుండదు. అసలు తనను తానే పోల్చుకోవడం కష్టం. మరో వారం రోజుల్లో బ్యాండేజెస్ తీసేస్తాం. అంతవరకు పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీ బాధ్యత. చూడండి డాక్టర్, ఇంకా ఎంత ఖర్చైనా పర్వాలేదు, తన విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. తప్పకుండా దగ్గరుండి చూసుకుంటాం మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ మాత్రమే కాదు, ముందు ముందు నేను చేయబోయే యుద్ధానికి నేను వాడబోయే ఆయుధం, నన్ను గెలిపించే సాధనం. గుర్తుంచుకోండి, మీ పేమెంట్ అయిపోయింది. అన్నట్టు ఈ సర్జరీ వల్ల ఆరోగ్యానికి ఏం ప్రమాదం లేదు కదా? అలాంటిదేం ఉండదు మేడం. కానీ మేము ఇచ్చిన మెడిసిన్స్ వల్ల బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పొచ్చు. కొద్ది రోజులకి మనిషి కాస్త లావ్ అవ్వచ్చు. ఓ స్మాల్ చేంజ్ అంతే. కంగారు పడవలసిందేమీ లేదు. ఓకే, గుడ్. వస్తాను. ఓకే మేడం. ఒక ముద్ద. ఏయ్, ఉండు. ఆగండి. అరే అయ్యో, ఆ, ఆ, తినమ్మా. అమ్మ, ఇదిగో. అరే ఏమండి? ఏయ్, రమణ, నువ్వు ఉండు. అయ్యో అయ్యో, ఏమండి? ఇదిగో, ఆగండి. డాడీ. అమ్మా, ఇదిగోమ్మా. ఆను. నాన్న ముద్ద. అమ్మా, అది నేను పెట్టు. చాలమ్మా. హలో సార్, నమస్తే, రండి. చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వు